నిన్న తమిళనాడులో విజయ్ పార్టీ విజయదుందుబి మోగించింది. అఫ్ కోర్స్ ఇంకా 10 సీట్లైనా తక్కువ ఉన్నాయి. 108 సీట్లు ఆయన గెలుచుకున్నాడు. అక్కడ ఆయన గెలుచుకుంటే ఇక్కడ వైసీపీ అభిమానులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, లేదా శ్రేణులు కానీ ఇక్కడ సంబరాలు చేసుకున్నారు. దాని మీద కొన్ని ఛానల్స్ ఏమంటున్నాయంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి ఎక్కువ అని కామెంట్లు చేస్తున్నారు కొంతమంది అనలిస్టులు కూడా. ఇక్కడ వీళ్ళు గుర్తించవలసిన అవసరం ఏంటంటే ఈరోజు విజయ్ అక్కడ గెలిచాడంటే అందులో జగన్ పాత్ర ఎంతో ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటుంది వైసీపీ శ్రేణులు కాదు. అదవ అర్జున్ అతను ఎవరో తెలుసంటే టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ. అతను తెలుగువాడే. అతను ఇప్పుడు విజయ్కి రైట్ హ్యాండ్. ఇంకా చెప్పాలంటే విజయ్ తాలూకా ప్రచారాలకు కానీ, స్ట్రాటజీలకు కానీ అన్నీ కూడా ఆయన చూసుకున్నాడు. అతను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు టీవీకే పార్టీకి. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే మా గురువు ఈ స్థాయిలో అంటే ఈరోజు సక్సెస్ అయ్యాడంటే దానికి ఇన్స్పిరేషన్ జగన్ ఇన్స్పిరేషన్గానే జగన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు మా గురువు అని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇది వైసీపీ వాళ్ళు చెప్పింది కాదు. అతను అనే మాట ఏంటంటే జగన్ పాదయాత్ర చేయడం గురించి, జగన్ తాలూకు రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఈయన విజయ్కి చెప్పాడట. చెప్పిన తర్వాత మనం కూడా ఒంటరిగానే పోటీ చేద్దాం అన్నాడట. అంతేకాకుండా విజయ్ ఒకసారి కార్యకర్త సమావేశంలో కూడా మనకి ఇన్స్పిరేషన్ జగన్ ఇన్స్పిరేషన్గా మనం కూడా సింగిల్గానే పోటీ చేద్దాం, పొత్తులు పెట్టుకోవద్దు అని చెప్పాడట. ఆ విషయం కూడా ఈ జనరల్ సెక్రటరీని అదవ అర్జునే చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేనకి పిఆర్ టీంలో పనిచేసిన ఒక వ్యక్తి, ఇంకా చెప్పండి జనసేన ఆఫీసులో ఉండేవాడు ఆయన పేరుని మర్చిపోయాను నేను. ఆయన చాలా విషయాలు చెప్పాడు ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ. జగన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు విజయ్. ప్రజెంట్ అతను విజయ్ ఆఫీసులో పిఆర్ టీంలో పనిచేస్తున్నాడు. అతను కూడా తెలుగువాడే. అతను ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన మాటలు ఇవి. జగన్ అలాగైతే ఒంటరిగా పోరాటం చేశాడో విజయ్ కూడా అలాగే పోరాటం చేశాడు అంటూ చాలా విషయాలు చెప్పాడు. జగన్కి అతనికి పోలికలు ఇవన్నీ చెప్పాడు అనమాట. అని చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. అసలు జగన్ వల్ల 50 సీట్స్ వచ్చాయి. మళ్ళీ చెప్తున్నానండి, జగన్ వల్ల 50 సీట్స్ వచ్చాయి. అంటే ఈ 50 సీట్స్ రావడానికి ఒక ప్రముఖ పాత్ర వహించాడు జగన్ అని ఈ మాట చెప్తుంది నేను కాదు. టీవీకే పార్టీలో ఇంకా చెప్పండి టీవీకే ఆఫీసులో ఈ పిఆర్ టీంలో పనిచేస్తున్నటువంటి మెయిన్ వ్యక్తి చెప్పాడు. దానికి రీజన్స్ ఏంటి చెప్పాడంటే ఏదైతే చెన్నైకి ఆంధ్రప్రదేశ్ అంటే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి బోర్డర్ జిల్లాలు ఉన్నాయి కదా, ఆ బోర్డర్ జిల్లాలో నుంచి 50% సీట్స్ అంటే 100 సీట్స్ అక్కడ ఉంటే 50% సీట్స్ మన విజయ్కి వచ్చాయని అన్నాడు అతను. అక్కడ 40% తెలుగు వాళ్ళు ఉన్నారట. అందులో ఎక్కువ మంది జగన్ అభిమానులు. ఇంకా ఇంకో విషయం చెప్పాడంటే ఏదైతే బార్డర్లో మనం ల్యాండ్ వాళ్ళకి మనకి అంటే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి ల్యాండ్ ఇది ఉందో అక్కడ ఉండేటువంటి నియోజకవర్గాల్లో 100% కొట్టారు. అంటే ఆయన చెప్పిన లెక్క కూడా ఉంది. 11 నియోజకవర్గాలు ఉంటే 11 కొట్టారట. దీని అంతటికి కారణం జగన్ ప్రభావం ఎక్కువ పడ్డది అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఈ మాట మళ్ళీ చెప్తున్నా. వైసీపీ లీడర్ చెప్పలేదు, నేను చెప్పటం లేదు. ఇది చెప్తుంది టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి, టీవీకే పార్టీ పిఆర్ టీంలో ప్రముఖుడు. వీళ్ళు చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఈ ఛానల్స్ అభివర్ణించాయి కదా ఊర్లో పెళ్ళి కుక్కలు గోలని. అండి ఊర్లో పెళ్ళి కుక్కలు గోల కదండి, ఆ పెళ్ళికి వచ్చిన బంధువులు గోల ఇది. అంటే జగన్ తాలూకు అభిమానుల తాలూకు గోల ఇది. ఈరోజు విజయ్ ఆ స్థానంలో ఉండడానికి కారణం జగన్. నిన్న కూడా నేను ఒక ప్రచారంలో జగన్ విజయ్ ఉండే ఫోటో విజయ్ ప్రజలందరికీ చూపించాడు. నిన్న వీడియోలో నేను మాట చెప్పాను. తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు అభిమాని విజయ్కి ఒక ఫోటో ఇచ్చారు. ఆ ఫోటోలో జగన్ను విజయ్ ఉన్నారు. ఆ ఫోటోని ప్రజలందరికీ చూపించాడు అని అంటూ, అయితే ఈ ఫోటో చూపించినంత మాత్రాన జగన్ వాళ్ళు గెలిచేశారు నేను అనటం లేదు అని కూడా అన్నాను. ఇప్పుడు ఆ మాటను నేను సరిదిద్దుకుంటున్నాను. ఎస్, జగన్ వల్ల గెలిచాడు. నిన్న నేను అనే మాట తప్పు. జగన్ వల్లే విజయ్ గెలిచాడు అంటే అంతని కాదు, కానీ విజయ్ గెలుపులో జగన్ తాలూకు పాత్ర ఉంది. ఇప్పుడు అర్థమైంది అది. ఈ మాట వాళ్ళు వివరించిన తర్వాత టీవీకే పార్టీ ప్రతినిధులు వివరించిన తర్వాత నాకు అర్థమైంది. ఫోటో చూపించినంత మాత్రాన్ని ఓటు వేసేస్తారనే అజ్ఞానం నేను అందుకే నేను అన్నాను ఇందువల్ల ఏం గెలిచలేదు అతను. కానీ అక్కడ తెలుగు వాళ్ళు ఆకట్టుకోవడానికి ఆ ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూపించిన కూడా చాలా స్ట్రాటజీగా చూపించాడు. దానికి కారణం ఏంటంటే ఏఐటీఎంకేకి మరి ఇటు పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, మరి స్టాలిన్ అసలైన ప్రత్యర్థి కాబట్టి విజయ్కి, అందుకు జగన్ ఫోటో చూపించాడు అని అన్నాను. నేను అలాగా అర్థం చేసుకున్నాను. అందుకంటే నేను చెప్పిన తప్పని కాదు. విజయ్కి తెలుసు అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, అందులో ఎక్కువ మంది జగన్ అభిమానులు ఉన్నారని. అది తెలిసే అతను ఆ ఫోటోని ప్రజలు చూపించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న మనం చెప్పుకున్నట్టు విజయ్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తే ఆయనకి ప్లస్ అవుతుంది. నిన్న ఒక వీడియో పెట్టాను కదా,
విజయ్ని చూసి బుద్ధి తెచ్చుకో పవన్ అంటూ ఒక వీడియో పెడితే నన్ను కొంతమంది పేటీఎం బ్యాచ్ కొత్తోడేవాడు పేటీఎంకి వచ్చాడు, పేటీఎం బ్యాచ్లోకి వచ్చాడు అంటూ ఏవో కామెంట్లు చేస్తుంటారు. మరి నిన్ననే రాజంపేట, మళ్ళీ చెప్తున్నా వినండి, రాజంపేట ఇన్ఛార్జ్ హరిరాయట. ఇన్ఛార్జ్ అంటే ఏంటి? ఇంక రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే ఎమ్మెల్యే పోటీ చేస్తారన్నమాట. సో ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వ్యక్తి, జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వ్యక్తి, పోటీ చేయబోయే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మమ్మల్ని ఎన్నాళ్ళు బానిసలుగా ఉండమంటారు పవన్ కళ్యాణ్ గారు, అటు చూడండి విజయ్ ఎలా సక్సెస్ అయ్యాడో, మీరెందుకు ఆ పని చేయటం లేదు, మమ్మల్ని కట్టుబానిసలు చేస్తారు, అంతేకాకుండా మరో 15 సంవత్సరాలు మమ్మల్ని కట్టుబానిసలుగా ఉంటే ఒక తరాన్నే మీరు బానిసలుగా మార్చేస్తారని అడిగాడు. నేను అడిగితే పేటీఎం బ్యాచ్ అన్నారు కదా, మరి ఇదే ఈ క్వశ్చన్ ఎవరు వేశారు? జనసేన రాజంపేట ఇన్ఛార్జ్ అడిగాడు. మరి ఇప్పుడు అతను పేటీఎం బ్యాచ్యా? జనసేన పార్టీ వాడే కదా. అతనే కాదు, చాలామంది జన సైనికుల్లో ఈ బాధ ఉంది. కొంతమంది పైన పడుతున్నారు, కొంతమంది పైన పడటం లేదు. మాలంటూ డైరెక్ట్గా చెప్తున్నాం, ఇలా సరిదిద్దుకో, మేము చెప్పింది కూడా అక్కడ సరిదిద్దుకో అయ్యా, ఆయనకునే ధైర్యం నీకు ఎందుకు లేదు? ఎందుకు నువ్వు సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం మీద ఉండకుండా ప్రతిదానికి ఒక్కొక్క మాట మారుస్తుంటావు, సిద్ధాంతాలు మార్చేస్తుంటావు, పార్టీని మార్చేస్తుంటావు, ఎన్నాళ్ళని జన సైనికుల చేత నువ్వు ఈ కూలి పనులు చేయిస్తావు అని నేను ఆ వీడియోలో అడిగాను. తప్పే ఉంది, కళ్ళ ముందు కనబడుతుంది అదే కదా. అందుకే విజయ్కి ఆయన్ని పోలిక చేసాం. విజయ్ ఎవరి పలకి తన కేడతో మోయించలేదు కదా, ఇతను మోయిస్తున్నాడు సరికదా, మరో 15 సంవత్సరాలు మోయమంటున్నాడు. అందుకే ఈరోజు రాజంపేట ఇన్ఛార్జ్ అడిగాడు. అంటే ఒక తరాన్ని మొత్తం మమ్మల్ని బానిసగా ఉండమంటావా, ఒక తరాన్ని బానిసలుగా చేసేస్తావా పవన్ కళ్యాణ్ అడిగాడు. మరి అదే కోసం నేను వేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాసునికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.